యువత తెలుసుకుంటే ప్రభుత్వాలు చేయలేని పని కూడా చేయొచ్చు. యువత సంకల్పాలతో కనుక ముందుకెళ్తే ఇక దేశ అభివృద్ధి అనేది భిన్నంగా జరుగుతుందనడానికి ఉదాహరణగా ఆదిలాబాద్ జిల్లాలో పుట్టి పెరిగి ఒక బాక్సర్గా, అంబేద్కరిస్ట్గా పేద విద్యార్థులకి పుస్తకాలు, పెన్నులు దానాలు చేసిన ఒక యువకుడి చరిత్ర. అదే యువకుడు భూపాలపల్లి జిల్లా ఈ ప్రాంతంలో ఉన్న సింగరేణి గనుల్లో ఉద్యోగ పనిచేస్తూనే ఆ ఉద్యోగమే కాకుండా ప్రజలకు ఇంకా ఎదురు చేయాలనేటువంటి సంకల్పంతో ఈరోజు గొప్ప సంస్థలో భాగంగా తను ఇన్వాల్వ్ అయ్యి నలుగురు యువతకు ఆదర్శంగా నిలిచిన ఆరుముల్లా రాజు యొక్క చరిత్రలోని మనసులో ఉన్న ఆలోచనని మీ ముందు పెడుతుంది మీ ES18. నా పేరు జేసీ రాజు ఆరుముల్లా. నేను సింగరేణి ఏరియా హాస్పిటల్లో వర్క్ చేస్తాను. ఇప్పటి వరకు నేను 36 సార్లు ఇచ్చిన, 37వ సారి ఈరోజు బ్లడ్ ఇవ్వడం చాలా సంతోషం. నాలాగే అందరూ కూడా ముందుకు రావాలి. ఐ ఆర్గాన్ బాడీ డొనేషన్ అవేర్నెస్ అసోసియేషన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఆర్గనైజేషన్ ద్వారా మేము ఐ ఆర్గాన్ బాడీ డొనేషన్ చేయడం, బ్లడ్ కూడా అందులో భాగంగానే చేయడానికి ముందుకు రావడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ కొరత ఉండడం వల్ల ఇక్కడికి నిన్న ఫోన్ చేయడం వెంటనే మేము స్పందించి మా అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఏకమై రక్తదానానికి ముందుకు రావడం జరిగింది. ఎవరికైనా కానీ రక్తం అవసరం ఉంటే కంపల్సరీ మా అసోసియేషన్ ముందుకు మా అసోసియేషన్ చైర్మన్ అయినా, అదే విధంగా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, మెంబర్స్ అందరు కూడా ఇక్కడికి రావడం, మన ఇక్కడ ఉన్న సూపరింటెండెంట్ గారిని కూడా కలవడం జరిగింది. వారు కూడా వారి సహకారం ఉండాలని చెప్పేసి మేము ఈ మా సంస్థ ద్వారా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇక ముందు కూడా నేను దాదాపుగా సెంచరీ కొట్టాలని అనుకుంటున్నాను. కంపల్సరీ నేను చనిపోయే వరకైనా సెంచరీ కొట్టి చేసి చూపిస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్.